మావయ్య, మీతో పాటు ఎవరొచ్చారు? నీకు తెలియదేముందమ్మా, అన్నయ్య వాళ్ళెవరూ రాలేదు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ త్రిష. థ్యాంక్ యూ అంటే మా ఫ్యామిలీకి నీలాంటి మోడర్న్ అమ్మాయి కోడలుగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది త్రిష. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకరి గురించి ఒకరు ఇంకా పూర్తిగా తెలుసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలి. అలాగే డాడీ. మీ ఇద్దరు ఇలా రండి. ఫ్రెండ్స్, మా యువరాజు అరవింద్ను పెళ్లి చేసుకోబోయే యువరాణి త్రిష. వదినెక్కడా? త్రిష, ఒకసారి ఇలారా. ఎక్కడికి అరవింద్? ముందు రా, చెప్తా. అన్నయ్య, కృష్ణవేణి అరవింద్ వచ్చాడు. అన్నయ్య. తమ్ముడు. హాయ్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అరవింద్. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. థ్యాంక్ యూ తమ్ముడు. వదిన, మమ్మల్ని ఆశీర్వదించండి. త్రిష, ఇది ఫంక్షన్, ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. వంశీ గారు, ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. అరవింద్, మీ అమ్మ నేను ఈరోజు నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాం. నీకేం కావాలో కోరుకో అరవింద్. ముందుగా మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వరం కోరుకున్నా మామ్? కోరుకోనన్నా. నీకేం కావాలన్నా ఈ అమ్మ కాదనదు. నువ్వేం కోరినా ఈ అమ్మ తీరుస్తుంది. నేనొక వరం కోరుకుంటాను, అది నువ్వు డాడీ ఇద్దరూ కలిసి ఆ వరం ఇవ్వాలి. మీరు నాకు ఆ వరం ఇస్తే నా నిశ్చితార్థం లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండిపోతుంది. తప్పకుండా నాన్నా, ఏం కావాలో అడుగు. మీరిద్దరూ కలిసి పాట పాడి డాన్స్ చేయాలి.
మామ్, నేను కోరుకునే వరం ఇదే. చూసావా రత్న, కారు, బంగ్లా, హాలిడే ట్రిప్, వాడి కోసం ఇంకా ఏమైనా కోరుకోవచ్చు. బట్ మనం ఆడి పాడితే చాలని వరం కోరుకున్నాడు. గ్రేట్ కదా రత్న? మీ అమ్మా నాన్న నువ్వు అడిగిన వరం తప్పకుండా తీరుస్తారు, సరేనా? హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే హైటీ నువ్వేలే, నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా, ముద్దు పెట్టేటందుకు 3 రాత్రులు చాలునా, కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే హైటీ నువ్వేలే. ఒంపుల అవి పదునుగా ఎదిగిన మనసును తోసిన మెత్తని రంపాలు, చూపుల అవి హృదయపు లోతున కవితను రాసిన కాముని బలపాలు, వల వేస్తున్నా బలదన్నానా గుండె వీడియోలోన నీ నిండు బొమ్మ నిలిపైనా, నీ అంలో చేరింది పండు భామిని, కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే మడత పడని ఒక బెడ్షీట్ అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో ఒంటెల కంటే హైటీ నువ్వేలే. నిశ్చితార్థానికి 1/2 అవర్ ముందు కళ్యాణి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? సాక్ష్యాలన్నీ తీసుకుని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటి? The number you have called is switched off. Please try it. కళ్యాణ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి? ఏమైంది నీకు?
number you have called is switched off. Please. లలిత్, ముహూర్తానికి టైం అవుతోంది. మీరు వెళ్ళి రత్నప్రభ గారిని తొందర పెట్టండి. కూకు. సుమా, టెన్షన్ పడకు. మనం అనుకున్నట్టు నిశ్చితార్థం కూల్గా జరుగుతుంది. అది కాదు లలిత్, సుజన్ పొలిటికల్ పర్సన్ కదా. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చుంటే మన మీద ఫోకస్ చేస్తారని నా భయం. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఫ్యామిలీకి తెలిసిన ఇంపార్టెంట్ పర్సన్స్ ని మాత్రమే పిలిచారు. మీడియా హడావిడి వద్దని రత్నప్రభ అంటే ముందే స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అలా అయితే టెన్షన్ లేదు. మనకేదైనా ప్రాబ్లం అంటూ ఎదురైతే అది ఇంటి కోడలు కృష్ణవేణి వల్లే. ఆల్రెడీ తనని నా కస్టడీలో నోరు మూయించి పెట్టాను. నో టెన్షన్. ఏంది కృష్ణవేణి అట్టా ఉండవు? ఏలే చిన్నత్తయ్య, మొత్తానికి నీ తోడుకోళ్ళు వస్తాండాది. జాగ్రత్తగా ఉండు కృష్ణవేణి. ఆ పిల్లని చూస్తా ఉంటే ఎర్రగా బుర్రగా ఉండాది. పైగా కొంచెం బాగా బలిసిన పిల్లలా ఉండాది. నిన్ను తక్కువ చేసి మాట్లాడడం గాని చేస్తే అస్సలు సహించబాక. ఏంది ఈ ఇంట్లో పెత్తనమంతా ఆ పిల్ల చేతికి వెళ్లకుండా నువ్వు గుప్పిట్లో పెట్టుకో కృష్ణవేణి. ఇదిగో, నీకు పుట్టింటాళ్ళ ఆదరణ లేదని త్రిషాకి తెలిసినదనుకో నీ మీద పైచేసి ఆదొచ్చాలని చూస్తాది. అస్సలు పన్నెవుకు. ఈ కళ్యాణ్ ఇంకా రాలేదేంటి? నిశ్చితార్థ ముహూర్తానికి టైం అవుతోంది. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, ఎలాగైనా నువ్వే కాపాడమ్మా. కళ్యాణ్ ఎలాగైనా రావాలి. ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి తల్లి, ఆగిపోవాలి. కృష్ణవేణి, చిన్నత్తయ్య, నేను కూల్ డ్రింక్ తీసుకుని వస్తానే. బాగా టెన్షన్ పడుతున్నావు కదా? నాకు అరవింద్కి నిశ్చితార్థం అయిపోతుంది. ఏం చేయలేకపోతున్నానే అని రగిలిపోతున్నావు కదా? ఇందాకటి నుంచి నీకోసం వెతుకుతున్నాను. నా నిశ్చితార్థం టైం దగ్గర పడే కొద్దీ నీ మొహంలో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ కలర్ఫుల్ ఫీలింగ్స్ చూద్దామని నీ దగ్గరికి వచ్చాను. ఇంటర్నేషనల్ మోడల్ని నన్ను చాప చుట్టేద్దామని ప్రయత్నం చేస్తావా నువ్వు? అసలు నీకెంత ధైర్యం? నా అందం, నా తెలివితేటలు, నా స్టైలు చూసి నాతో ఫ్రెండ్షిప్ చేయాల్సింది పోయి ఈ ఇల్లు నాది, ఈ ఇంటి పెద్ద కోడల్ని, చెడు జరగనివ్వను, నేను ఈ ఇంటికి కాపలా కుక్కని అని లెక్చర్ ఇస్తావా నువ్వు? నన్నే బెదిరిస్తావా నువ్వు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైనా నా జోలికి రాకుండా నీ హద్దుల్లో ఉండి నీ కాపురం చేసుకో. అక్క, అప్పుడప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే అదేదో డైలాగ్ చెప్పావు,
ఏంటది? నేను లేట్ అయినా ఫినిషింగ్ మాత్రం కరెక్ట్ గా చేస్తాను త్రిష. ఎస్, గుర్తొచ్చింది. లేట్ అయినా ఫినిషింగ్ మాత్రం కరెక్ట్ గా ఇస్తావా? ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అక్క నీకు! హా? నా వెనక సీక్రెట్ గా రోడ్ల మీద తిరిగి నువ్వు కొంచెమే తెలుసుకున్నావు. అసలు విషయాలు ఇంకా తెలుసుకోలేదు. అవి తెలిస్తే గుండెగి చస్తావక్కా. ఆ సీక్రెట్ నీకు పెళ్ళయ్యాక చెప్తానక్కా, సరేనా? ప్రస్తుతానికి బుర్ర చాలా హీట్ ఎక్కుంటుంది. చల్లని బీరు, ఓహో నీకు అలవట్లేదు కదా? ప్రస్తుతానికి జ్యూస్ తాగి కూల్ అవ్వక్కా. ప్లీజ్ టేక్ ఇట్. కళ్యాణ్, ఎక్కడున్నావు? అరవింద్తో పెళ్లి నిశ్చితార్థం గురించి కానీ తన ప్రేమ గురించి కానీ చెప్పకుండా దాచేసింది. సుమా అగర్వాల్ లలిత్ కుమార్ ని అమ్మా నాన్న అని, వాళ్ళది పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. త్రిష ఫ్యామిలీ ఢిల్లీలో ఉండేవాళ్లు, రీసెంట్ గా ఆస్ట్రేలియాలో ఉంటున్నామని చెప్పారు. త్రిష, ప్రపంచం చాలా చిన్నది. నువ్వు నీ కెరీర్ కోసం నన్ను నిచ్చెనలా ఉపయోగించుకుని కాలితో తన్నేసి వెళ్ళిపోయావు. ఈరోజు అరవింద్ని ప్రేమించానని బుట్టలో వేసుకుని కోటీశ్వరులింటికి కోడలు కావాలనుకుంటున్నావు. రిలేషన్స్ పట్ల నీకు ఇంత సెల్ఫిష్నెస్సా? కెరీర్కు ఒకడు కావాలి, ప్రేమకు ఇంకొకడు కావాలి. కోరికలు తీర్చుకోవడానికి థ్రిల్ కోసం ఒకడు, డబ్బు కోసం ఒకడు, గిఫ్ట్ల కోసం ఒకడు. ఇలా లైఫ్ లో అవసరం కోసం రిలేషన్స్ ని ఉపయోగించుకున్నావు. నీ యాటిట్యూడ్ ఏమనుకోవాలి త్రిష? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ అరవింద్ని మోసం చేస్తున్నావు. చివరకు నీకు ఏం మిగిలింది? ఇంకాసేపట్లో నేను వచ్చి నీ నిజ స్వరూపం అందరి ముందు చెప్పబోతున్నాను. నీలాగే అడ్డదారుల్లో వెళ్లే ఎవరికైనా నీ లైఫ్ గుణపాఠం త్రిష, గుణపాఠం. గిరి వచ్చినట్టున్నాడే. ఇద్దరం కలిసి వెళ్ళి త్రిష మీ ఇంటికి కోడలయ్యే అర్హత లేదని చెప్తాం. ఎవరు? మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే.
చూడకపోతే ఇప్పుడు చూసావుగా. నీతో పర్సనల్గా మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి. రేయ్, నిజం చెప్పండి, ఎవరా మీరు? గొడవ చెయ్యకు. నిన్ను చంపడానికి వచ్చాం కళ్యాణ్.